సో హాయ్, ఆల్రెడీ నా ఛానల్కి 3 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంసెట్ విషయానికి వస్తే టోటల్ 160 బిట్స్ ఉంటాయి, వేర్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇన్ 3 hours, విచ్ మీన్స్ మ్యాథ్స్లో 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 బిట్స్ ఉంటాయి టోటల్గా. ఇవన్నీ కూడా మీరు ఓన్లీ 3 hours కంప్లీట్ చేయాలి. అండ్ లేదు నాకు కొన్ని రావట్లేదన్న బిట్స్కి నేను చీట్ కోడ్స్ చెప్తానని చెప్పాను కదా. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఈజీగా ఎంసెట్ని క్రాక్ చేయొచ్చు. అసలు నేను ఎలా క్రాక్ చేశాను, బిట్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ వస్తుంది చూడండి. ఇదంతా కూడా యాక్చువల్లీ వేరే వాయిస్కి సంబంధించిన వీడియో, బట్ ఆ వీడియో ఐ డోంట్ నో హౌ ఇట్ లెఫ్ట్. ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇంట్రోకి, బట్ అది ఎలా పోయిందో కూడా నాకు తెలియదు. సో ఐఎమ్ మేనేజింగ్ లైక్ దిస్, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ నేను నా ప్రీవియస్ షార్ట్ అంటే నేను నా ఛానల్లో ఫస్ట్ షార్ట్ పోస్ట్ చేశాను. అందులో ప్రతి సబ్జెక్ట్లో మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేసి ఉన్నాయి. సో వెళ్ళి వాటిని రిఫర్ చేయండి. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్, నేను ఆల్రెడీ చీట్ కోడ్ చెప్తాను చెప్పాను కదా. సో అందులో దిస్ ఈజ్ ది ఫస్ట్ వన్. అండ్ వన్ రిమైండర్ ఏంటంటే, ప్లీజ్ ఈ చీట్ కోడ్స్ మీకు వచ్చిన క్వశ్చన్స్ మీద అసలు వాడకండి. ఓన్లీ ద క్వశ్చన్స్ యూ డోంట్ నో వాటి మీద అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు లాస్ట్ 30 minutes లేదా 45 minutes లెఫ్ట్ ఉంటుంది కదా, మీరు సాల్వ్ చేయలేని క్వశ్చన్స్, వాటి మీద అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఒక అవుట్ ఆఫ్ 10 ఒక 5 questions అయితే మీరు సాల్వ్ చేయగలరు. లైక్ సాల్వ్ ఇన్ ద సెన్స్ రైట్ అవ్వచ్చు ఈ చీట్ కోడ్స్ వాడితే. లెట్ స్టార్ట్. ఇందులో మనకి టోటల్ 4 ఆప్షన్స్ వచ్చాయి. ఇందులో ఆడ్ వన్ ఖచ్చితంగా ఇదే ఆర్ అని కనిపిస్తుంది, సంథింగ్ దీనికి అసలు సంబంధం లేదు వీటితో. సో దాన్ని రిమూవ్ చేసాం. నెక్స్ట్ మనకి ఈ ఆర్లో రిమూవ్ చేసిన దాంట్లో మనకి ఏ బ్రాకెట్స్ ఉంది, కర్వ్ బ్రాకెట్స్ ఉంది. సో కర్వ్ బ్రాకెట్స్ ఉన్న ఈ ఆప్షన్ కూడా మనం రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్, ఐదర్ బి ఆర్ డి. ఇందులో మనం బ్లైండ్ గెస్ అంతే. మీకు బి అనిపిస్తే బి పెడతారు ఆ టైంకి, డి అనిపిస్తే డి పెడతారు. డి పెట్టిన వాళ్ళది రైట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఓన్లీ 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. ఇందులో మనకి ఆబ్వియస్గా ఆడ్ది ఏం కనిపిస్తుంది, సిమిలర్గా ఉన్నో చూసుకుందాం అట్లీస్ట్. ఇందులో ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉంది. ఈ రెండు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్, అసలు ఈ రెండింటికి సంబంధం లేదు వీటితో. సో వీటిని తీసేద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అండ్ సేమ్ ఇది కూడా అంతే, ఐదర్ ఇది మీ ఇష్టం, మీకు ఆ టైంకి ఏది పెట్టాలనిపిస్తే అది పెడతారు. సింపుల్. ఇందులో అది ఇది అనడానికి ఏం లేదు. సో ఆ టైంకి ఏది పెట్టాలనిపిస్తే అదంతే. ఈ ప్రాబ్లం చూద్దాం. ఇందులో నేను ఓన్లీ ఆప్షన్స్ తీసుకున్నా. వై? బికాస్ క్వశ్చన్స్తో మనకు సంబంధం లేదు కాబట్టి. ఓకే, ఇందులో ఆడ్గా ఉన్నవి ఏంటి, ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి. సో ఈ రెండిట్లో కూడా మనకి చూడండి, ఎలిమినేట్ అయినది ఏంటి, ఎలిమినేట్ అయిన మార్క్ ఏముంది మనకి, మైనస్ మార్క్ ఉంది కదా. సో ఇందులో కూడా మైనస్ మార్క్ ఉన్నదాన్ని మనం ఎలిమినేట్ చేసేస్తే దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇందులో మనకి అండ్ వన్ టిప్ ఏంటంటే, వెన్ ఎవర్ యూ ట్రై టు సాల్వ్ ది ప్రాబ్లం, అన్ని లీస్ట్ ఆన్సర్స్ అవుతాయి. లైక్ 1, 2, 0 ఇవి ఆన్సర్స్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ -1, -2, -3 ఇలా ఏదైనా సరే. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ మనకి ఇస్తే ఇందులో రైట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఏముంటుంది అంటే -3 ఉంటుంది. అన్నిసార్లు కాదు, సమ్ టైమ్స్. చీట్ కోడ్స్ అంటే అలానే ఉంటాయి, అన్నీ సాల్వ్ అవ్వాలని లేదు మనకు. ఓకేనా. సో ఇందులో మనకి ఆ థియరీ ప్రకారం చూసుకుంటే మనం ఇందులో అన్ని సిమిలర్గా ఉన్నాయి. సో మనం ఎలాంటి థియరీ వాడతాం దీని మీద, ఆబ్వియస్లీ విల్ గో ఫర్ ది స్మాలెస్ట్. ఈ స్మాలెస్ట్ వన్ ఇక్కడ చూడండి, స్మాలెస్ట్ ఏముంది 2. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇందులో మనకి చాలా సింపుల్గా చేసే ఇచ్చేది చూడండి. ఇందులో మనకి ఐజే, ఐకే, జేకే, ఆడ్ ఏముంది జేకే. సో దీన్ని తీసేసాం. నెక్స్ట్ ఐజే, ఐకే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఇది ఐజే ఉంది, సో దీన్ని కూడా తీసేసాం. నెక్స్ట్ సేమ్ ఆ టైంకి ఇంకా ఎవరి లక్ బాగుంటే వాడికి. వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఇన్ దిస్ ఏంటంటే, మనం ఎలిమినేట్ చేసిన ఆప్షన్లో మైనస్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఆబ్వియస్లీ రాంగ్ అయిపోతుంది, అండ్ ఫోర్త్ వన్నే ఆబ్వియస్గా కరెక్ట్ అవుతుంది. ఓకేనా.
సో ప్లీజ్ రిమైండ్. అదొక టిప్ చెప్పడం మర్చిపోయా. ఏంటంటే ఇందులో మైనస్ మార్క్స్ లేవు. మనకి ఎంసెట్‌లో మైనస్ మార్క్స్ లేవు కాబట్టి మీకు దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అసలు ఏమీ పెట్టకపోవడం కన్నా ఏదో ఒకటి అట్‌లీస్ట్ కరెక్ట్ అయ్యేలా పెట్టడం బెటర్ కాబట్టి యూ కెన్ ఆప్ట్ దిస్ అనమాట. నెక్స్ట్ చూద్దాం మనం. మీకు ఒకవేళ ఇది లేట్‌గా అనిపిస్తుందంటే 1.5x ఆర్ 1.25xలో పెట్టి చూసేయండి వీడియో. అండ్ దెన్ ఇక్కడ 4041 ఆబ్వియస్లీ ఆడ్ వన్ ఈ 2 ఉన్నాయి. అండ్ 4 - 4 ఇందాక ఏం చెప్పాను? లీస్ట్ ఉన్న ఆప్షన్స్‌కి వెళ్ళండి. 4 - 4లో లీస్ట్ ఏంటి? నెంబర్ -4. సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఈ 2 కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి ఫ్రాక్షన్స్ అయినా కూడా మనకి రైట్ ఏముంది ఇక్కడ? డినామినేటర్‌లో 3 ఉంది, 4 ఉంది. డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ 1, 1 అనేది కొంచెం సిమిలర్‌గా ఉన్నాయి ఆప్షన్స్. ఇందులో లీస్ట్ ఏంటి? -1. సో -1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఈ బిట్‌లో ఎలా ఉంది? O3, O3, O2, O3 ఇది ఆబ్వియస్లీ కాదు. నెక్స్ట్ రిపీట్ అయింది. CO2 రిపీట్ అయింది. CO రిపీట్ అవ్వలేదు కాబట్టి ఇది తీసేద్దాం. CO ఎక్కువ రిపీట్ అవ్వలేదు కదా. CO2 అయింది కానీ CO అవ్వలేదు. సో దీన్ని కూడా మనం తీసేద్దాం. నెక్స్ట్ అయితే ఇది అవ్వాలి లేదా ప్యాన్ రిపీట్ ఇక్కడ. ప్యాన్ కూడా రిపీట్ అయింది ఇక్కడ. సో ఆప్షన్ ఏ కానీ డి కానీ అవ్వాలి. లక్ వేస్ట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఆడ్ ఏముంది? దిస్ వన్. సో తీసేసాం. ఇంకొక ఆడ్ ఏముంది? తీసేసాం. ఏం చెప్పాను నేను ఆల్రెడీ మీకు? మైనస్ ఉన్న దానికి వాల్యూ నెగిటివ్ ఉన్న స్కోర్కి తక్కువ ఉన్నది ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అంతే. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోగలిగితే కనుక ఆన్సర్స్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం దట్ మైట్ హెల్ప్ యూ. మేబీ ఒక 10లో ఒక 4 or 5 అట్లీస్ట్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి. అండ్ అలానే నేను ఇంకొకటి చెప్దాం అనుకున్నాను ఏంటంటే మనకి ఆల్ ది అబౌవ్ ఉండడం కానీ కొన్ని మనకి ఆల్ ది అబౌవ్ లేదా బోత్ ఏ అండ్ బి ఇలా ఇలా కొన్ని ఉంటాయి మనకి లాస్ట్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాయి. అవి మ్యాక్సిమం రైట్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని అసర్షన్ రీజనింగ్ టైప్ ఉంటాయి. ఇఫ్ ఏ ఈజ్ కరెక్ట్ బి ఈజ్ రాంగ్ లేదా బి ఈజ్ కరెక్ట్ డి ఈజ్ రాంగ్ ఆ టైప్లో కూడా మీరు కొన్ని అలాంటి వాటికి ఏ అండ్ డి ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మీకు అసలు ఏ ఆప్షన్ తెలియదు, ఆ క్వశ్చన్లో మీకు చీట్ కోడ్ ఎలా చేయాలో తెలియట్లేదు, అసలు ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు యూ గో ఫర్ ఆప్షన్ బి ఆర్ సి. ఇవి పెట్టడానికి ట్రై చేయండి, ఆప్షన్ బి ఆర్ సి. అండ్ అవుట్ ఆఫ్ 180 నాకు ఒక 70 ఆల్మోస్ట్ 70 వరకు స్కోర్ చేయగలిగాను. అండ్ 70 మార్క్స్కి నాకు 20,000 ర్యాంక్ వచ్చింది. అండ్ ఒక బిట్ కూడా వదలొద్దని ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే జస్ట్ 1 బిట్లో మీరు ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోవచ్చు. అండ్ ఆల్సో ఐ వాంట్ టు మెన్షన్ ద వాల్యూ ఆఫ్ ఒక బిట్. ఇట్ మైట్ హెల్ప్ యూ టు క్వాలిఫై ది ఎగ్జామ్. ఆ బిట్ కనుక మీరు అటెంప్ట్ చేయకపోయి ఉంటే మేబీ యూ మైట్ ఫెయిల్, చేసుంటే యూ మైట్ క్వాలిఫై ది ఎగ్జామ్. అండ్ 1 బిట్లో 1000 ఆఫ్ ర్యాంక్ వేరియేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. జస్ట్ ఒక 90 వచ్చినోడికి 89 వచ్చినోడికి కూడా చాలా థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్ వేరియేషన్స్ ఉంటుంది కాబట్టి 1 బిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్నీ అటెంప్ట్ చేయండి, టైం మేనేజ్ చేసుకోండి, ఏం కాదు. ఇట్స్ వెరీ ఈజీ టు క్రాక్ ది ఎంసెట్ ఎగ్జామ్. నేను ఆల్రెడీ క్రాక్ చేశాను. నేను కూడా అంతేం ప్రిపేర్ అవ్వలే. మేబీ ఒక 100% సిలబస్లో ఒక 60% సిలబస్సే ప్రిపేర్ అయ్యాను. మీరు అలా కాదు. యూ గైస్ ఆర్ సో ఇంటెలిజెంట్ దీస్ డేస్. ఒక 70 to 80% సిలబస్ ఖచ్చితంగా మీరు కవర్ చేస్తుంటారు. అండ్ రాని బిట్స్ మీద ఇవి ఇంప్లిమెంట్ చేయండి సో దట్ ఇట్ మైట్ హెల్ప్ యూ. అండ్ అసలు నాకు ఏది రాదు అనుకున్న వాళ్ళు కూడా ఓకే, ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఫార్ములాస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. చిన్నగా ఉంటే మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి. జస్ట్ గో త్రూ దట్, ఇలా ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అని. అవి వీడియోస్ కూడా ఒకసారి రిఫర్ చేయండి. అండ్ రాని బిట్స్ మీద ఈ చీట్ కోడ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇట్ మైట్ హెల్ప్ యూ. అండ్ నాకు తెలిసి కట్ ఆఫ్ కూడా ఒక 40+ వస్తే సరిపోతుంది అనుకుంటా. మరి ఇయర్ ఎంత పెట్టారో తెలీదు. అట్లీస్ట్ ఒక 50 or 60 స్కోర్ చేయగలగండి. అసలు నాకు నాలెడ్జ్ లేదన్నోళ్ళు అట్లీస్ట్ 60 మార్క్స్ స్కోర్ చేయగలిగితే వాళ్ళు కూడా మంచి కాలేజెస్లో ఆర్ ఒక మంచి ర్యాంక్ లైక్ 30,000 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. ఏం కాదు, యూ గైస్ ఆర్ గోయింగ్ టు రాక్, ఐ నో దట్.
And if you feel this video is helpful to you, please subscribe.